ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ ఉపసంహరణపై కీలక నిర్ణయం. ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేసింది. ఈపీఎఫ్ సభ్యులు ఇకపై అడ్వాన్స్ ఉపసంహరణ సదుపాయాన్ని వినియోగించుకోలేరు, ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఈ వెసులుబాటును నిలిపివేసింది. అడ్వాన్స్ పేరిట భవిష్య నిధి నుంచి సొమ్ములను ఉపసంహరించుకోవడం ఇకపై సాధ్యపడదు. కోవిడ్ సమయంలో ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ సభ్యుల కోసం ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిలిపివేసింది. కోవిడ్ వేళ ఉద్యోగులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కోవిడ్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పించిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే ఇకపై పీఎఫ్ చందాదారులు కోవిడ్ అడ్వాన్స్ పేరిట భవిష్య నిధి నుంచి సొమ్ములను ఉపసంహరించుకోవడం సాధ్యపడదు. ప్రస్తుతం ఉమాంగ్ యాప్లోకి వెళ్లి కోవిడ్ అడ్వాన్స్ ఆప్షన్పై క్లిక్ చేస్తే సర్వీసు అందుబాటులో లేదు అనే సందేశం కనిపిస్తోంది. కోవిడ్ కాలంలో తీసుకొచ్చిన ఈ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ సదుపాయం చాలా మందికి ఉపకరించిన కొందరు మాత్రం వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నారు. ఈ సదుపాయాన్ని ఇన్నేళ్లపాటు కొనసాగించడం వల్ల చాలామంది రిటైర్మెంట్ సేవింగ్స్పై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. మార్చి 2028న తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని 2.2 కోట్ల మంది వినియోగించుకున్నారు. 48,000 కోట్ల రూపాయలు కోవిడ్ అడ్వాన్స్ రూపేణా ఉపసంహరించుకున్నారని ఈపీఎఫ్ వార్షిక నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని రాబోవు వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.